విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. చేపల కంచేరు, దిబ్బలపాలెం ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో పులి తన పిల్లతో సంచరిస్తున్న ఆనవాళ్లు బయటపడ్డాయి. పులి పాదముద్రలను ఎయిర్పోర్ట్ నిర్మాణ కూలీలు, దిబ్బలపాలెం జీడి రైతులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ రన్వేకి, సముద్ర తీరానికి మధ్యనున్న జీడి తోటల్లో పులి ఉన్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ప్రాంతంలో క్రేన్లు, ప్రొక్రెయిన్లను, టిప్పర్లతో రాత్రి పగలు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిన పులి కొబ్బరి తోటల వైపు వెళ్లినట్లుగా పాదముద్రలను బట్టి తెలుస్తోంది. ఈ పులుల సంచారంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భోగాపురం నుంచి యుగంధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యుగంధర్, చెప్పండి, ఈ పులుల సంచారంకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, వెరీ గుడ్ మార్నింగ్. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోని ఏదైతే చేపల కంచేరు, దిబ్బలపాలెం ప్రాంతాలు ఉన్నాయి, ఈ ప్రాంతాల్లోని పులి సంచరిస్తున్నట్టుగా గత 2 రోజులుగా గ్రామస్తులంతా కూడాను అధికారులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా స్వయంగా వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించాం. పులి దాని తాలూకా బేబీ తాలూకా పాదముద్రలు కూడా ఈ ప్రాంతంలో, ఎందుకంటే నిన్నంతా కూడా వర్షం పడింది. వర్షం పడటంతో మట్టి మెత్తగా ఉంది. ఆ మెత్తగా ఉన్న మట్టి మీద పులి తాలూకా పాదముద్రలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన కెమెరామెన్ కూడా విజువల్లో చూపిస్తున్నారు, చూడండి. దీన్ని బట్టి నిన్న సాయంత్రం అయితే ఫారెస్ట్ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చూడటం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడాను తూర్పు తీరం, సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ నైపుణ్యం గల ఫారెస్ట్ అధికారులు లేకపోయారు. దీన్ని గుర్తించడానికి సరిపడేటువంటి వాళ్ళ దగ్గర నైపుణ్యం లేదు. దీంతో ఏదైతే మన అటవీ ప్రాంతం, ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ అయినటువంటి ఫారెస్ట్ అధికారులు ఇక్కడ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి దిబ్బలపాలెంకి చెందినటువంటి యువకుడు ఉన్నాడు. ఈయన ఆ పులి చూశారు. ఆ గ్రామస్తుల తాలూకా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పుడు చూశారు పులి, ఏమనిపిస్తుంది? ఆ రోజు 13వ తారీఖుని నైట్ 11:30 చూశాను. లెఫ్ట్ సైడ్ తార్ రోడ్డు మన ఉండేది, రైట్ సైడ్ జంప్ చేసి కూడా వెళ్ళింది. తోక కూడా పడకుంది, చిరుతపులి చుక్కలు కూడా చూశాను. నేను ఆపి వెళ్దామనే లోపు మరి ఇంకా నాకు కొంచెం భయపడి ముందుకు వెళ్ళిపోయాను. ఊర్లోకి వచ్చి ఎవరికి కూడా చెప్పలేదు. నైట్ 11:30 అయింది కదా. ఎర్లీ మార్నింగ్ 6:30కి చిన్న పిల్లాడు, స్కూల్ పిల్లాడు చూసి కూడా నేను చూసినట్టు తనకు తెలియదు, తను చూసినట్టు నాకు తెలియదు. వచ్చి నా దగ్గరికి వచ్చే చెప్పాడు. ఆ రోడ్ అంటే వచ్చి ఆందోళన పడిపోయి మళ్ళీ అంటే నేను పరిగెట్టి వెళ్ళాను. ఆ వేలు ముద్రలు చూసాను, అన్నీ చూసాను. మళ్ళీ పైకి ఎక్కి చెక్ చేసాను, అయినా లేదు. మళ్ళీ 2 రోజుల క్రితం తర్వాత మన ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయిన సన్ రైజ్ దగ్గర ఇంజనీర్ చూశారు. ఆ ముద్రలో చూసి నాకు కూడా కాల్ చేసి కనుక్కుంటూ నేను చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీసులో వచ్చి చెక్ చేశారు. చెక్ చేసి ఇంకా కన్ఫామ్గా ఏదో ఒకటి చెప్తామన్నారు, భయపడొద్దు అన్నారు. కానీ మరి ఇంకేంటి మాకు ఊర్లోకి వచ్చి ఏమీ చెప్పలేదు. దానికోసం మీరు ఏదైనా సరే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది కవిత, ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి కథను బట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలోని అది ఏ జంతువు సంచరిస్తోంది, పులి అని వీళ్ళు ప్రత్యక్షంగా చూసి చెప్తున్నారు. దీనిపైన అధికారులు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టినట్టయితే దాని జాడ తెలుస్తోంది. దీని మీద స్పష్టత ఇవ్వాలి, హెచ్చరికలు జారీ చేయాలి అనేటువంటిది అయితే మాత్రం స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కవిత, రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.